హలో అండి. హాయ్. గుడ్ మార్నింగ్. ఇవాళ అయితే మన టెర్రస్‌పై ఒక బుజ్జి హార్వెస్ట్ ఉందండి. ఒక కాకరకాయ అయితే వచ్చింది. ఇంకా చిన్నగా ఉన్నాయి. ఇది ఇంకా ఇక్కడ చిన్నది ఉంది. ఇది ఒక్కటే హార్వెస్ట్ చేసుకున్నాను. స్టార్ట్ అవుతూ ఉన్నాయండి కాకరకాయలు వచ్చేసి. చాలా బాగా ఫ్రెష్‌గా ఉంది. తర్వాత ఈ బీట్రూట్ లీవ్స్ అయితే నేను కట్ చేసుకుంటున్నానండి. చాలా హెల్తీగా గ్రోత్ అవుతుంది. చాలా పెద్ద పెద్ద ఆకులు వచ్చేసాయి. మనం ఇది ఏవైనా కర్రీలోకి వేసుకోవచ్చండి. పాలకూరలాగా యూస్ చేసుకోవచ్చు పప్పులోకి కానీ. పెద్ద పెద్ద సైజువన్నీ నేను హార్వెస్ట్ చేసుకుంటున్నాను. లోపల దుంప ఊరుతూ ఉంటుంది కదా, అలాగా మళ్ళీ మనకు కొత్త లీవ్స్ అన్నది వచ్చేస్తాయి. కొన్ని ఉంచి కొంచెం పెద్ద సైజులో ఒకటి తీసేస్తున్నాను. చాలా బాగుంటాయండి ఇవి యూస్ చేసుకుంటే. ఎన్ని సరిపోతాయి. ఎంత ఫ్రెష్గా ఉన్నాయో కదా. ఇక్కడ టమోటా ఉందండి. చాలా బాగా వస్తున్నాయి ఈ మొక్కకు. ఇవి కూడా తీసేస్తున్నాను నేను. దోరగా ఉంటాయి, చాలా బాగుంటాయండి చట్నీకి. అలా అయితే మనం ఏమన్నా చట్నీలు చేసుకుంటే రోటి పచ్చళ్ళు ఇలా దోరగా ఉండే టమోటాలు చాలా బాగుంటాయి. ఇక్కడ 2 టమోటాలు ఉన్నాయండి. చెట్టు వచ్చేసి ఇంకా కాపు అయిపోయింది అనుకుంటా. మొత్తం మీద అవుతా ఉంది. ఇక్కడ కూడా ఈ లైట్గా దోరగా మాగిన టమోటాలు అయితే 2 తీసుకుంటున్నానండి. చట్నీ చేసుకుందాం అనుకుంటున్నాను నేను. అందుకు ఇవి వచ్చేసి పారిజాత సీడ్స్ వేసానండి. తర్వాత ఇవి వచ్చేసి ఇప్పుడు ఎక్కువగా వేసుకుంటున్నారు. నాకు తెలుగులో ఒకటే వీటి పేరు తెలుసు. ఉమ్మెత్తు ఫ్లవర్స్ అని అంటాము మా సైడ్ అయితే. కొంచెం మేలం పువ్వులాగా అని కూడా అంటారు. అవి వైట్లో ఉంటాయి. మనం ఇప్పుడు పర్పుల్ కలర్లో వేసుకుంటున్నాం కదా. కాయలు అయితే శివునికి పువ్వులు కాయలు పెడుతూ ఉంటారు. ఎక్కువగా వేసుకుంటున్నారు ఇప్పుడు. నేను డీటెయిల్గా వీటి ఫ్లవర్స్ మొక్క ఎలా ఉంటుందో నేను నెక్స్ట్ చూపిస్తానండి, పిక్స్ యాడ్ చేసి. నేనైతే ఫస్ట్ టైం వేయడం. ఇవి 2 చక్కగా వచ్చేసాయి. ఈ ముల్లజాజి ఫ్లవర్స్ కోసం వెయిటింగ్ అండి నేను. మా సైడ్ అయితే ఇవి ముల్లజాజి ఫ్లవర్స్ అని అంటారు. ఎందుకనంటే చూడండి ఒకసారి, ముళ్ళు ఉంటాయి వీటికి. చాలా ఇష్టము. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఫ్లవర్స్ చూస్తున్నానండి. మొక్క పెంచుకోవాలని చాలా ఇష్టంగా ఒకే ఒక మొక్క నాకు కుదిరింది, తెచ్చుకున్నాను. ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇవి ఇంకా మొగ్గలు. చిన్నప్పుడైతే ఎక్కువగా నేను పెట్టుకునేదాన్ని ఫ్లవర్స్ని. మళ్ళీ ఇన్నాళ్ళకు చూస్తున్నాను. ఫ్లవర్ అంతా విచ్చుకున్నాక, ఫ్లవర్స్ ఎక్కువగా వచ్చాక ఒక వీడియో చేస్తానండి. ఫ్లవర్స్లో వచ్చేసి ఇంకా పౌడబంతి ఫ్లవర్స్, రుద్రాక్ష ఫ్లవర్స్ అని అంటాం కదా, పోకబంతి ఫ్లవర్స్ అని కూడా అంటారు. చాలా వస్తున్నాయి. ఇంకా కనకంబరాలు ఉన్నాయి, బిల్ల కన్నీరు ఫ్లవర్స్ ఉన్నాయి. అలాగే గులాబీ ఫ్లవర్స్ మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయండి. పింక్ కలర్ గులాబీలు, నాటు రోజా అన్నమాట. ఇవి వచ్చేసి ఎన్ని మొగ్గలు ఉన్నాయో. ఇది వచ్చేసి మెరూన్ కలర్ గులాబీ. మందారాలు కూడా మొగ్గలు స్టార్ట్ అవుతున్నాయి. ఎల్లో కలర్ గులాబీలు కూడా చాలా మొగ్గలు ఉన్నాయి. ఇవి 5 రెక్కల మందారాలు. ప్రజెంట్ మన గార్డెన్లో ఉండే ఫ్లవర్స్ చూపిస్తున్నానండి. ఇది కూడా పింక్ కలర్ డిసెంబరు, చాలా పెద్ద పాట్లో ఉంది. ఇక్కడ కూడా పెట్టాను చిన్నది. ఆవాలండి ఫ్లవర్ వచ్చింది. చాలా మంచిగా కనిపిస్తుంది. మనకు గార్డెన్లో పాలినేషన్స్కి బాగా అట్రాక్ట్ చేస్తాయి ఇలాంటి ఎల్లో కలర్ ఫ్లవర్స్. ఇక్కడ కూడా ఉందండి బీట్రూట్ వచ్చేసి. ఇవైతే లీవ్స్ తీయట్లేదు నేను. అక్కడ చాలా పెద్ద సైజులో ఉన్నాయి. అలాగే నాకు అవన్నీ సరిపోతాయి. ఇవి ఇలాగే ఉంచేస్తాను. కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నానండి. ఉల్లికాడలు. ఇవి కర్రీస్లోకి మనం తాలింపుగా వేసుకోవచ్చు, లేదంటే ఓన్లీ వీటితోనే పెసరపప్పు కానీ శనగపప్పు కానీ వేసుకొని కర్రీ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఆనియన్ అవి వేసుకొని
వెజ్ రైస్ చేసుకుంటూ ఉంటాం కదా, అలాంటి వాటిలో కూడా వేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. చాలా ఈజీ గ్రో చేసుకోవడం ఈ ఉల్లికాడలు అన్నది. లైట్ బేబీ పింక్ కలరు చామంతి అండి. చాలా హ్యాపీగా ఉంది. భలే వస్తున్నాయి. ఇది ఒక మొక్కే ఉంది, ఇక్కడ ఒక మొక్క ఉంది. మన టెరెస్పై వచ్చేసి నార్మల్గా వైట్ చేమంతి ఉంది, పర్పుల్ కలర్ చేమంతి కూడా ఉంది. ఇది మూడవది అనమాట. చిక్కుడైతే అంత ఫ్లవర్ స్టార్ట్ అవుతుందండి, పూత స్టార్ట్ అయింది. బెండకాయలు కూడా పిందెలైతే ఉన్నాయి, స్టార్ట్ అయ్యాయి. తోటకూర, ఇక్కడ ఇంకొక టమోటా వెరైటీ పెట్టానండి, ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. ఇది రాడిష్. తర్వాత వంకాయ అయితే పూత స్టార్ట్ అవుతుంది ఈ బకెట్లో పెట్టిన వాటికి. నేను 2-3 రకాల సీడ్స్ వేసానండి. అవి ఏవి వచ్చాయో తెలియదు, కానీ ఇవి వంకాయలు కాసాక తెలుస్తుంది ఏమి అనేది. ఇక్కడ కొత్తిమీర ఉందండి. మనం కొత్తిమీర వచ్చేసి మెంతులు కానీ ధనియాలు కానీ సపరేట్ కంటైనర్లో వేసుకోవడానికి వీలు కాకపోయినా ఇలా పళ్ళ మొక్కలు చుట్టూరు వేసుకున్నా కూడా చక్కగా వచ్చేస్తుందండి. నేను ఎక్కువగా అలాగే వేసాను. కొంచెం పెద్ద సైజ్ అయింది. చాలా మంచి స్మెల్ ఉంటుందండి. మనం పెంచుకునే ఆకుకూరలు కానీ ఇలా ఈ కొత్తిమీర దగ్గరికి వస్తే చాలు, చాలా మంచి వాసన వస్తుంది. ఎంత తాజాగా ఉంటుందో. ఇవాళకి సరిపడంతా తీసుకున్నాను అంతే. నేను ఇట్లా పెద్ద పెద్ద పార్ట్స్లో వేసుకుంటుంటానండి. నేను కొత్తిమీర వచ్చేసి సపరేట్గా కూడా వేసుకుంటుంటాను, అందులో తర్వాత ఇందులో కూడా ఇలా వేసుకుంటూ ఉంటాను. మనకు ఎక్కువగా యూస్ చేస్తుంటాం కదా. చుక్క మల్లె మొక్క అండి. ఇది స్టెమ్ పెట్టాను అత్తుకోవడంతో పాటు చక్కగా కొత్త లీవ్స్ వచ్చేసాయి. అలాగే మొగ్గలు ఫ్లవర్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇవి మనకు మొక్క బాగా రావాలే కానీ బోల్డ్ అన్ని ఫ్లవర్స్ పూస్తాయి. ఇక్కడ చామదుంప పెట్టాను. ఒక బుజ్జి హార్వెస్ట్ చేస్తూ మీకు కొన్ని మొక్కలు చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి వెల్లుల్లిపై పెట్టాను, చాలా బాగా వస్తుంది. ఇందులో కలుపు మొక్కలు, తోటకూర మలిచింది తీసేయాలి. ఇవి సీతమ్మ వారి జడగంటల ఫ్లవర్స్ అంటారు కదా, అవండి. మన చేతులతో పండించుకున్నవి కొంచెమైనా సరే ఆ టేస్ట్, ఆ ఆనందం అసలు మాటల్లో చెప్పలేమండి. చాలా హ్యాపీగా ఉంటుంది. తొందరలోనే మరింత పెద్ద హార్వెస్ట్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. నేనైతే చాలా రకాల ఆకుకూరలు వేశాను. ప్రజెంట్ కొంచెం ఆకుకూర కూడా ఉందండి, కాకపోతే వాళ్ళకి ఇది చేసుకోవాలనుకున్నాను బీట్రూట్ లీవ్స్తో, అందుకు అది హార్వెస్ట్ చేయట్లేదు. చాలా ఎక్కువ మట్టి తెప్పించుకున్నాను కాయగూరలన్నీ పెట్టుకోవాలని. స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఆ పనులన్నీ. మా ఛానల్ నచ్చినట్లయితే, కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వేయండి. మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్లో తెలపండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. బాయ్.